హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనందరికి ఇష్టమైన గులాబ్ జామ్ అనమాట. గులాబ్ జామ్ని నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తానండి. మీరు చూసేసేయండి. చూసేసి చేసుకుని ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదండి, సింపుల్. ఫస్ట్ ఒక 2 ప్యాకెట్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ తీసుకుని ఫస్ట్ 2 ఓపెన్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. గులాబ్ జామ్ ఎంటీఆర్ చాలా బాగుండిద్దండి. గులాబ్ జాము పొడిని మన పాల పొడితో తయారు చేస్తారండి. ఇది మైదా కానీ గోధుమ పిండి కానీ అట్లా కాదండి. ఓకేనా? చక్కగా వండుకుని, కాకపోతే ఏంటంటే షుగర్ సిరప్ అనమాట. షుగర్ సిరప్తో చేసుకుంటాం కాబట్టి అంత హెల్దీయే, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి తినేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసుకుని గిన్నెలో వేసేసుకుని వాటర్తో కలుపుకుంటున్నానండి. నేను వాటర్తోనే చాలా బాగా వస్తుంది అనమాట. నాకు ఆల్మోస్ట్ ఒక గ్లాసున్నర వాటర్ బట్టిని కలిపేసుకున్న తర్వాత, నేను సాల్ట్ అట్లా ఏమీ లేదండి. కలిపేసుకున్న తర్వాత వాటర్తో కలుపుకొని ముద్దలాగా, చపాతీ ముద్దల కన్నా ఇంకా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి. చేసుకుని పెట్టుకుని ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేసేయాలండి. ఈ లోపల మనం బండి పెట్టేసుకుని నూనె పోసేసుకోవటమే. అవి చిన్న చిన్న బాల్స్గా చేసుకుని వేపుకోవాలి కదా, దానికోసం నూనె పోసుకుంటున్నాను. తర్వాత ఒక సైడ్ ఒక హాఫ్ కిలో షుగర్ తీసుకుని 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. ఓకేనా? 2 గ్లాసెస్, హాఫ్ కిలో షుగర్ తీసుకున్నానండి నేను. హాఫ్ కిలో షుగర్కి 2 గ్లాసెస్ అంటే మనకి సిరప్ వస్తే అయితే చాలన్నమాట. మనకి పాకమేమి రానవసరం లేదు. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ తీసుకుని పోసారనమాట. ఈ లోపల మనకి ఆయిల్ కూడా బాయిల్ అయిపోయింది కదా. చిన్న చిన్నగా అరచేతిలో వేసుకుని నొక్కోవాలండి. ఇవి అరచేతిలో వేసుకుని రౌండ్గా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ లెక్క, చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకుని లోపల వరకు ఉడికేటట్టు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఈ బాల్స్ని, గులాబ్ జామ్ బాల్స్ని సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ప్లస్ మనం ఏం చేయాలంటే అరచేతిలోనే లోపల మనకి హెయిర్ ఫామ్ అవుతుంది అనమాట. 10 మినిట్స్ మనం వదిలేస్తాం కదా, ఆ 10 మినిట్స్లో మనకి ఎయిర్ ఫామ్ అవుతుంది గులాబ్ జామ్ పిండిలో. అప్పుడు మనం ఇట్లా మంచిగా రౌండ్గా చేసుకోవాలి వాటిని. అప్పుడు మనకి మంచిగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన సాఫ్ట్గా ఉండి మనం షుగర్ సిరప్లో వేయంగానే మంచిగా షుగర్ సిరప్ అంతా దానికి పట్టి తింటుంటే చాలా బాగుండిద్దండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు లోపల కూడా మంచిగా వేగాలన్నమాట. బాలు గులాబ్ జామ్ బాలు లోపల కూడా మంచిగా వేగిన తర్వాత మనం చూసుకొని తీసేసుకోవటమే. ఈ కలర్ వచ్చేంత వరకు రౌండ్గా దాన్ని తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే కింద కాలుతూ ఉంటాయి, పైన కాలవు కదా, ఉడకు. అందుకని మనం ఏం చేయాలంటే అట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? ఈ కలర్ వస్తే చాలు. వీటిని తీయంగానే, ఆయిల్ నుంచి తీయంగానే, సపరేట్ చేయగానే మనం సిరప్లో వేయొద్దండి. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకో బ్యాచ్ చేస్తున్నాను చూడండి. నాకు ఆల్మోస్ట్ ఒక 35 అట్లా వచ్చినాయండి బాల్స్, గులాబ్ జామ్ బాల్స్. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే కదా, అందుకనే కొంచెం చేశాను. కొంచెం చుట్టాలు అట్లా వచ్చారు, అందుకనే చేసుకున్నాం అన్నమాట ఎక్కువ. చూడండి, చూసారు కదా, ఇట్లా చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే అంటే సిరప్ వేడిగానే ఉంటుంది, తొందరగా ఆరదండి. సిరప్ వేడిగా ఉన్నప్పుడు వేసేసుకున్నామంటే మొత్తం బాల్స్కి పడుతుంది అనమాట సిరప్ అంతా. ఓకేనా? చూసారు కదండి, మన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.